ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు వివాహంపై టాలీవుడ్ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి గారు గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భరత్ ఓ అమ్మాయిని లేపుకొస్తే తానే దగ్గరుండి తానే వివాహం జరిపించా అని, ఆ తర్వాత ప్రముఖ రచయిత పరుచూరి బ్రదర్స్ వద్ద తాను ఆశ్రయం కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు భరత్ మృతి చెందిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. సినీ కెరీర్ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్గా పోసాని పనిచేశారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ ఆఫీసులోని ఓ రూమ్లో ఉండేవారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన భరత్ పోసాని రూమ్కు ఆశ్రయం కోసం రాగా ఆయన సమ్మతించి ఆశ్రయం కల్పించాడు. అయితే ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్ తమ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న పోసానిని ఇంటి నుంచి బయటకు పంపేశారట. ఈ సందర్భంగా భరత్ పెళ్లి గురించి మాట్లాడుతూ భరత్ హైదరాబాద్లో ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడని, అతడి పెళ్లి తామే చేశామని చెప్పారు పోసాని గారు. అయితే వారు ప్రస్తుతం విడిపోయారని ఆ ఇంటర్వ్యూలో పోసాని చెప్పుకొచ్చారు. కాగా భరత్ రాజును కడసారి చూసేందుకు సైతం హీరో రవితేజ ఆయన తల్లి రాజ్యలక్ష్మి రాలేదు. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.